హలో గైస్, నేనైతే చాలా అన్ఎక్స్పెక్టెడ్‌గా నాగార్జున సాగర్‌కి వచ్చామనమాట. అది కూడా మెయిన్ రీజన్ ఏంటంటే, మా అక్క అండ్ మా మామయ్య వెళ్దాము అని చెప్పేసనన్నారని. ఎందుకంటే, మేము నార్మల్‌గా హైదరాబాద్ నుంచి మా ఊరు మాచర్లో వచ్చేటప్పుడు డైలీ చూస్తానే ఉంటాం నాగార్జున సాగర్. బట్ ఎప్పుడు ఫుల్ గేట్స్ ఎత్తినప్పుడైతే చూడలేదు. లైక్ 2, 3 గేట్స్ అలా ఎత్తినప్పుడైతే గనక చూస్తా ఉండేవాళ్ళం. కొంచెం దగ్గరికెళ్ళేవాళ్ళం. బట్ అన్ని గేట్లు ఎత్తారని చెప్పేసి న్యూస్ తెలిసిన తర్వాత మా అక్క వాళ్ళు మా ఊరు నకిరికల్. సో అక్కడి నుంచి మాచర్లకి ఒక 60 కిలోమీటర్స్. సో అక్కడి నుంచి వాళ్ళు వచ్చి మళ్ళీ మాచర్ల నుంచి మాకు నాగార్జున సాగర్కి ఒక 30 కిలోమీటర్స్ ఉండిద్ది. సో అలా చాలా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాము. నేనేంటంటే అసలు ఏమీ రెడీ అవ్వలేదు. ఎందుకులే రెడీ అవ్వడం వరకు ప్యాంట్ షర్ట్ వేసుకొని వెళ్ళిపోదాం, ఏం కాదులే అని చెప్పేసి నేను అలానే ఉన్నా. అంటే నేను ఇంతలా ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. లైక్ ఇంత వ్యూ బాగుండిద్ది, మంచిగా ఫొటోస్ దిగొచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు అని చెప్పేసానని. బట్ ఇంకా ఎలానో ఇంక అట్లానే ఉన్నాను కాబట్టి సో అలానే అడ్జస్ట్ అయ్యి కొన్ని ఫొటోస్, కొన్ని వీడియోస్ తీసుకున్నా. అండ్ వన్స్ చూసిన తర్వాత నాకు ఆ వ్యూ అయితే కనుక నాకైతే వ్లాగ్ తీయాలనిపించింది. సో అందుకనే నేనైతే కనుక నాగార్జున సాగర్ ఫుల్ గేట్స్ ఎత్తినప్పుడు ఎలా ఉండిద్ది అని చెప్పేసి అయితే తీశాను. సో ఇక్కడైతే మేము వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. లైక్ అంత వైబ్ అండ్ ఆ నేచర్ అనేది చూడగానే అసలుకి భలే అనిపించేసింది. మేము లైక్ 4కి అట్లా వెళ్ళాము. సో ఒక 2 అవర్స్ వరకు అక్కడే ఉన్నాం అనమాట. ఆ 2 అవర్స్ తర్వాత కూడా రావడానికి రీజన్ లైక్ టైం అయిపోయింది. ఇంకా వేవ్స్ అనేవి కూడా ఎక్కువ అవుతున్నాయి. అంటే ఇంకా ఎక్కువ ఫ్లోటింగ్ అనేది పెంచేశారనమాట. అందుకని వెళ్ళిపోమని చెప్పారు. సో ఇంకా సర్లే అని చెప్పేసి ఈ మధ్యలో మేము అలా కొన్ని వీడియోస్, కొన్ని ఫొటోస్ అలా తీసుకుంటూ వచ్చాము. నేను, మా ఆయన, మా పెద్దక్క, మా మామయ్య అందరం కొన్ని ఫొటోస్ తీసుకొని, వీడియోస్ తీసుకొని అలా కాసేపు చిల్ అయ్యి, కాసేపు కూర్చొని ముచ్చటేసాము. లైక్ చాలా దగ్గరికి వెళ్ళామన్నమాట, గేట్స్ దగ్గరికి. నార్మల్గా హాఫ్వే నుంచి వెళ్ళాము, ఫస్ట్ చూసాము. బట్ దగ్గరికి వెళ్ళి చూద్దాము అని చెప్పేసానని వెళ్ళి సో అలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. నాకైతే చాలా బాగా అనిపించింది. నాకు ఈ నాగార్జున సాగర్లో మొత్తంలో కూడా నాకు మార్నింగ్ వ్యూ కంటే కూడా ఈవినింగ్ వ్యూ, అసలు ఇంకా నైట్ వ్యూతో కంపేర్ చేసుకుంటే కూడా ఈవినింగ్ వ్యూ అస్సలు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. నేను అస్సలు అనుకోలేదు. మేము చూసిన తర్వాత అబ్బా ఏంట్రా ఎంత బాగుంది వ్యూ అని అయితే నాకు అనిపించేసింది. యాక్చువల్గా మేము వెళ్ళిపోతున్నాం అనమాట. సడన్గా మా ఇంకొక అక్కకి కాల్ చేయలేదన్నమాట. లైక్ చేసాము, లిఫ్ట్ చేయలేదు. సో సడన్గా మా అక్క కాల్ చేసింది, మా రామక్క. సో సడన్గా చూసాము, ఇలా తిరిగి మేము వీడియో చూపిస్తున్నాము. ఇంకా అంతలో ఒక వ్యూ ఉందబ్బా, ఈవినింగ్ వ్యూ. అసలు కరెక్ట్గా సన్సెట్ అనేది ఎంత బాగుందంటే చూడగానే అబ్బా ఇంకా కాసేపు ఇక్కడే ఉండిపోవాలి అని అనిపించేసింది. బట్ పోలీసులు పైనుంచి అప్పటికి వచ్చేయండి అని చెప్పేసానైతే కనుక అంటా ఉన్నారు. సరేలే అని చెప్పేసానని మేము వచ్చేసాము. ఇప్పుడైతే కనుక మీరు ఆ వ్యూ చూస్తే నిజంగా మీరు ఈ వీడియోలో చూసేదానికంటే కనుక ఈసారి ఎప్పుడైనా ఒకవేళ ఫుల్ గేట్స్ ఎత్తారంటే కనుక ఈవినింగ్ వ్యూ చూడండి భయ్యా. అస్సలు ఎంత బాగుంటుందంటే నాకైతే అంత బాగా నచ్చింది. ఎందుకంటే చూడండి, ఆ బ్యాక్గ్రౌండ్, ఆ సన్సెట్ అయిపోతున్నప్పుడు అండ్ ఆ ఫ్లోటింగ్ అనేది మొత్తం ఎంత బాగా నచ్చిందంటే అంత బాగుందన్నమాట. సో ఇంకా అలా అప్పటికి క్లోజ్ అయిపోయిందని వెళ్ళిపోమంటున్నారు. అందుకని అంత హడావిడిలో వెళ్ళిపోవాల్సి వచ్చిందనమాట. పైనుంచి పోలీసులు వచ్చేయండి అంటా ఉన్నారు. సో అందుకని చెప్పేసానని ఇంకా నేను, మా మామయ్య, మా అక్క అందరం రిటర్న్ వచ్చేసాము. సో వాళ్ళందరినీ ఒకేసారి నేను ఇక్కడ ఏం మాట్లాడానంటే, అంటే వాయిస్ ఆపేసాను అనమాట, కొంచెం డిస్టర్బెన్స్గా ఉందని. అక్కడ నుంచి ఏంటంటే పోలీసులు అందరినీ దబాంగ్ అంటున్నారు. సో నేనేంటంటే పోలీసులు దబాంగ్ అన్నప్పుడు వెళ్ళపోతే కనుక వాళ్ళు కూడా మనల్ని దబదబా కొట్టేస్తారు అని చెప్పేసానని అది చేసామన్నమాట. సో లాస్ట్లో నాకైతే కనుక ఈ వీడియో తీసుకోవాలనిపించింది. చాలా క్యూట్గా ఉంది బ్యాక్గ్రౌండ్ కూడా అని. బట్ మా ఇద్దరు అవుట్ఫిట్స్ బాగోపోయినా బాగుందనమాట.